ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనము చాలాసార్లు మన ప్రార్థనలో దేవా నా భవిష్యత్తు ఏమిటి, లేదా నా పిల్లల భవిష్యత్తు ఏమిటి అని అడుగుతూ ఉంటాం. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, దేవుడు నీ కోసం, నీ పిల్లల కోసం సిద్ధపరిచినది నీ కళ్ళతో చూసింది కాదు, నీ చెవులతో విన్నది కాదు, నీ హృదయం ఊహించేది కాదు. అనగా నీవు ఊహించినది చాలా చిన్నది, దేవుడు నీ జీవితంలో సిద్ధం చేసింది చాలా గొప్పది. నువ్వు ఇప్పుడే బాధలో ఉన్నా, లేక దేవుని కార్యాల కొరకై ఎదురు చూస్తున్నా, దేవుడు మాత్రం నీ జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉన్నాడు. నువ్వు ఊహించిన దానికంటే దేవుని ప్లాన్ గొప్పది. నీకు అది ఆలస్యం అనిపించినా అది దేవుని సమయంలో నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పడే బాధ, కన్నీరు రేపటి ఆశ్చర్యానికి, ఆనందానికి సిద్ధపాటు. దేవుని ఆశీర్వాదం మన జ్ఞానానికి అందదు. నువ్వు వదిలిపెట్టినా దేవుడు నీ కోసం పని చేయడం ఆపలేదు. నీ జీవితంలో నువ్వు చూడలేని నీ గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు తన సమయానికి నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. కనుక విశ్వాసంతో ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండుము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమెన్.